హాయ్ అండి. వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. ఈరోజైతే మనకి ఒక మంచి ట్యాబ్ అయితే తీసుకొనొచ్చాను. ఇది బైజూస్ ట్యాబ్ అనమాట. పిల్లలకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వాడుకోవడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. దీన్ని ఎంతసేపైనా గానీ టేబుల్ పైన పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఓకే. లెట్స్ గో టు వీడియో. ఇది బైజూస్ ట్యాబ్ అనమాట. ఇది పిల్లల కోసమే సెపరేట్‌గా బైజూస్ వాళ్ళు తయారు చేసిన ట్యాబ్ అనమాట ఇది. స్పెషల్లీ ఫర్ కిడ్స్ ఓన్లీ. ఎవరైనా వాడొచ్చు. కాకపోతే పిల్లల కోసం ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దీనికి ఏమంటే మనకి యాక్చువల్‌గా దీని ప్రైస్ వచ్చేసి 25,000 అబోవ్ 20,000 అబోవ్ ఉంటుంది. కాకపోతే మనకిప్పుడు మన దగ్గర అయితే సేల్ నడుస్తుంది. దీనికి ప్రైస్ అయితే మనము కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. మీకి స్పెషల్ ప్రైజ్ అయితే నేను ఇస్తాను. దీని గురించి తెలుసుకోవడానికైతే చెప్తానండి ఇది. ఇది టోటల్‌గా ట్యాబ్ అది. దీనికి స్టాండ్ ఉంటుందన్నమాట. స్టాండ్ లాగా ఒక ఫిక్సేషన్ చేసింటారు కంపెనీ వాళ్ళే. దీన్ని ఇలాగా పెట్టేస్తే ఇట్లా స్టాండ్ లాగా ఫిక్స్ అవుతుంది. దట్టు మనము మూవీస్ గానీ, సాంగ్స్ గానీ, లేదంటే ఇలాగా ప్లేస్ చేసుకొని జర్నీకైనా గానీ తీసుకెళ్ళొచ్చు. ఏమంటే కొంచెం క్యారీ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా చాలా బాగుంటుంది జర్నీకి కూడా. ఏ స్టాండ్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఓవరాల్‌గా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే ఇది డిస్‌ప్లే అండి ఇది. దీనిపైన ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఉంటుంది. దీన్ని తీసేద్దాం ఇది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే ఇది స్క్రీన్ గార్డ్ లేకుండా డిస్‌ప్లే అనమాట. డిస్‌ప్లే అయితే బాగుందండి ఇది. చాలా బ్రైట్‌గా ఉంది. ప్లస్ లో లైట్‌లో అయితే బాగా కనిపిస్తుంది. మనము బయట యూజ్ చేసుకోవాలనుకుంటే కనిపించదు. ఎస్పెషల్లీ ఫర్ ఇండోర్ ఇది డిజైన్ చేసిండేది కూడా. అందుకోసమే మనము ఇండోర్‌లో అయితే మనము దీన్ని బాగా యూజ్ దీని ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది ఈ విధంగా డిస్‌ప్లే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది. ఈ కెమెరా వచ్చేసి మనకి పిల్లలు ఏదైనా మీకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓవరాల్‌గా చెక్ చేద్దాము. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంటుంది. ప్లస్ ఇక్కడ సైడ్‌కి చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ బటన్స్ ఉంటాయన్నమాట టోటల్‌గా. ఇక్కడ వచ్చేసి మనకొక పవర్ అడాప్టర్ పెట్టుకోవడానికి ఒక పిన్ అయితే ఇచ్చారు. జాక్ అయితే ఉంటుంది. ఇక్కడ లర్న్ స్టేషన్‌కి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందన్నమాట. ఇంక అంతేనండి. ఇక్కడ సైడ్‌లో వచ్చేసి 3.5 ఎంఎం జాక్ ఉంటుంది. ఇది సిమ్‌తో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే మనము కాల్స్ అయితే చేసుకోలేము. మనం వాట్సాప్ కాల్స్ వరకు అయితే మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ యూజ్ చేయొచ్చు. అంతేగాని డైరెక్ట్ కాల్స్ అయితే మాట్లాడలేము. ఇందులో స్లిమ్ స్లాట్ కూడా ఉంటుంది. ఈ స్లాట్‌కి వచ్చేసి ఒక సిమ్ హైబ్రిడ్ కాదు. ఒక సిమ్ వేసుకోవచ్చు. తర్వాత ఒక మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేశారు దీన్ని. ఇప్పుడైతే మనం ఆన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఆన్ చేశానండి ఇది. దీనికి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనము సెట్ చేసినాం అనమాట. వైఫైతో నడుస్తుంది ఇది అయితే. డిస్ప్లే కూడా చాలా మంచిగా ఉంటుంది. యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ ట్యాబ్ వచ్చేసి మనము ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పెట్టేసి ఆటోమేటిక్‌గా రొటేట్ అవుతుందన్నమాట. ఈ విధంగా అయినా గానీ మనం చూసుకోవచ్చు. ఇదైతే మనము ఇలా పెట్టుకున్నప్పుడు తలనైతే మరి అంటే హైట్‌గా ఎత్తి చూడాల్సొస్తది. ఇలా మనం రొటేట్ చేసి వాడామంటే ఇట్లా కిందికి ఉంటుంది కదా! పిల్లలు రాసుకోవడానికి, చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగా. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇంకోటొచ్చేసి దీంట్లో యూట్యూబ్ గూడా వస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇది ఆండ్రాయిడ్ అనుకోండి. ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఇది 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. తర్వాత వచ్చేసి దీన్ని మీకిందాక చెప్పాను. 2 కెమెరాస్ ఉంటాయని జెప్పేసి. ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది. ఇప్పుడు కెమెరా అయితే ఓపెన్ చేద్దాము. ఈ కెమెరా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిల్లలు టీచర్స్ ఏదైనా చెప్పేప్పుడు వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏమన్నా బుక్ పెట్టుకొని చూస్తున్నారా లేదా, రాసుకుంటున్నారా లేదా, నోట్ చేసుకుంటున్నారా లేదా, అలాంటిది నోటిఫికేషన్ చేసుకోవడానికి ఈ కెమెరా అయితే యూజ్ అవుతుంది ఇక్కడ. ఇంకోటొచ్చేసి ఈ కెమెరా వచ్చేసి మనము వీడియో కాల్స్ మాట్లాడడానికి, లేదంటే వీడియో తీసుకోవడానికి, మనం ఏదైనా ఫ్రంట్ వీడియో తీసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ. మనము ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు.
అంటే ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, ఇంకా 128 GB వరకు వేసుకోవచ్చు. దీంట్లో స్పెషల్ ఏమిటంటే మనము ఏదైనా కానీ వీడియో చూసేటప్పుడు సౌండ్ అయితే మామూలు ట్యాబ్ లాగా రాదండి. ఇది చాలా ఎక్కువ వస్తుంది, కానీ చాలా క్లారిటీగా ఉంటుంది. దీనికి స్పీకర్ వచ్చేసి ఇక్కడ ఉంటున్నాయండి, 2 స్పీకర్స్ ఉంటాయి లోపల, చాలా లౌడ్గా వస్తాయి. ఒకసారి విందాము. ఇదైతే మా అబ్బాయి, నా కొడుకు, ఈ వీడియో తీసేటప్పుడు నేనుంటానని చెప్పి అడిగాడు. అందుకోసం నేను ఈ అబ్బాయిని కూడా పెట్టాను. ఈ అబ్బాయి కూడా చెప్తాడు, ఏదో చెప్తాడు, వినండి. దీనికైతే 100% వాల్యూమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను, ఇది తక్కువ వాయిస్లో పెట్టాను. దీంట్లో స్పెషల్ ఈ వాయిస్ అనమాట. స్పీకర్ అయితే చాలా సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా లౌడ్గాను ఉంటుంది. పిల్లలకైతే ఇంట్లో అయితే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్గా లాగా యూస్ చేసుకోవచ్చు ఈ ట్యాబ్ని అయితే. ప్లస్ ఎడ్యుకేషన్ పర్పస్గా అయితే ఎక్సలెంట్గా యూస్ చేసుకోవచ్చు. ప్రైజ్ అయితే చాలా తక్కువ. ఇలాంటి గ్యాడ్జెట్స్ కోసం కానీ, లేదంటే ఏదైనా కంప్యూటర్, ల్యాప్టాప్స్, లేదా సీసీ క్యామ్స్, ప్రింటర్స్, బయోమెట్రిక్ మిషన్స్, ఇంకా ఏవైనా మనకు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.